సో ఎకోసిస్టమ్‌లో వర్క్ చేసేటప్పుడు చాలామంది ఏంటంటే ఆఫ్‌కోర్స్ చాలామంది యూ ఆర్ వెరీ సీరియస్ స్టూడెంట్ ఐ నో ఇట్. ఐయామ్ సీయింగ్ ఇట్. బట్ కానీ వాళ్ళు చేసే కంప్లెయింట్ ఏంటంటే, సో ఈ జనరేషన్ వాళ్ళు ఎక్కువ మాట్లాడతారు, ఎక్కువ చెప్తూ ఉంటారు కానీ పని చేయడం తక్కువైపోతూ ఉంటుంది. ఆ! ఆ సీరియస్‌నెస్, కమిట్మెంట్ కనిపించదు. ఆళ్ళ దగ్గర పని చేయించుకోవాలంటే మన తల ప్రాణం పోకొస్తది. మనమే చేసుకోవడం మేలు ఆ! అనేటువంటిది వాళ్ళ బాసెస్ లేకపోతే హైరార్కీలో నెక్స్ట్ ఆ! లెవెల్‌లో ఉండే వాళ్ళు ఇచ్చేటువంటి కంప్లెయింట్. ఈస్ ఇట్ ట్రూ? హౌ యూ పీపుల్ ఆర్? అండ్ వాట్ ఆర్ ద చేంజెస్ వన్ షుడ్ నో హ్యావ్ ఇన్ హిస్ లైఫ్ ఆర్ హర్ లైఫ్? ఎందుకంటే ఎకోసిస్టమ్‌లో మనం వర్క్ చేయాలి అంటే దేర్ షుడ్ బి ట్రాన్స్‌ఫర్మేషన్ గదా! హ్మ్. ఆన్ థట్ నోట్ వాట్స్ యువర్ సజెషన్ అండ్ వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ థట్? హ్మ్. మై ఒపీనియన్ ఆన్ దట్ ఈస్, ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు డూ సమ్ వర్క్, ఆ వర్క్ మీద ఇంట్రెస్ట్ తెచ్చుకోవాలి. ఆ వర్క్ మీకు నచ్చేటట్టు చేయాలి. ఓకే, దీనికి డబ్బులు ఎక్కువ వస్తున్నాయి, దీనికెళ్తాను. నో, నాట్ ఎట్ ఆల్. ఎందుకంటే మీకు అలా వెళ్తే ఇలానే మీకు డిలే అవుతూ వెళ్తుంటాయి. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న పనిని మీరు తీసుకోవాలి. మీకు ఇంట్రెస్ట్ నుంచి మీరే న్యాచురల్‌గా చేసి, మీరే న్యాచురల్‌గా అంటే వేరే బాస్ చెప్పడానికి కూడా అవసరం లేదు. మీరే ఒకరోజు వీళ్ళు బాస్ పని చెప్తారు. నెక్స్ట్ డేనే లేకపోతే ఆ నైటే బాస్ ఈ పని అయిపోయింది, నెక్స్ట్ ఏం చేయాలి? లేకపోతే బాస్ నేను ఈ పని చేశాను. దీంతో పాటు ఇంకొంచెం ఎక్స్‌ట్రా మీకు హెల్ప్ చేసేటట్టు ఇలా చేశాను నేను అని మీరు ఆ ఇంట్రెస్ట్ మీకొస్తే ఎవరు మిమ్మల్ని ఆపలేరు.